మరి కొత్త వీడియోకి మీ అందరినీ స్వాగతం. మేము మళ్ళీ ఒక అద్భుతమైన కార్డ్ ట్రిక్ తో వచ్చాము. ఇంకా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకు 200 కంటే ఎక్కువ లైక్స్ వస్తే ఈ ట్రిక్ ను నేను మీకు వెంటనే నేర్పిస్తాను. అయితే వెంటనే మాయాజాలాన్ని ప్రారంభిద్దాం. పర్ఫార్మెన్స్ లో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ నేను దీన్ని సెట్ చేస్తాను మరియు త్వరగా సెట్ చేసి ఇక్కడ ఉన్న ట్రిక్ ను మీకు చూపిస్తాను. మళ్ళీ ఒకసారి ఇక్కడ రిఫిల్ షఫల్ చేస్తాను. తద్వారా మీకు నమ్మకం కలుగుతుంది. ఇప్పుడు నేను చెబుతాను. ఇందులో ఉన్న అన్ని కార్డులు మీకు తెలుసు. కొన్ని కార్డులు నంబర్లతో ఉంటాయి, కొన్ని ఫోటో కార్డులు ఉంటాయి. ఉదాహరణకు రాజా, రాణి, ఎస్, జాక్, గులాం. ఆ 4 కార్డులు మినహాయించి ఏదైనా కార్డును స్వాతి ఎంచుకోవచ్చు. నంబర్ చెప్పవచ్చు, ఆ నంబర్ చెబుతుంది. ఆ నంబర్ ఉన్న కార్డులను తీసివేయవచ్చు, ఎంచుకోవచ్చు. ఖచ్చితంగా మీరు ఎంచుకోండి. ఆమె 9వ కార్డును ఎంచుకుంది. హుకుం కార్డు కాకుండా ఇంకొకటి ఎంచుకోవచ్చా? సరే, ఆమెకు ఇంకా సరే. ఆమె ఇంకా సత్తా కార్డును ఎంచుకోవాలి. ఇంకా ఏదైనా కార్డును ఇక్కడ స్వాతి ఎంచుకుంటే ఫోటోను ఎంచుకోకూడదు. మీరు చూడవచ్చు, ఎక్కడి నుంచైనా 10 కన్నులు సరే ఎంచుకోకూడదు. ఎంచుకోవాలా లేదా అనేది నిర్ణయించుకోండి. ఎంచుకోకూడదనుకుంటే ఎంచుకోకండి. సరే, ఇంకేమైనా చెప్పండి. ఇంకే కార్డును ఎంచుకోవాలి. సరే, 16. ఓకే, 8, 7, 6. అందరూ ఒకేలా కార్డును ఎంచుకున్నారు. ఇంకేదైనా కార్డు ఉందా? సరే, ఓకే, పంజా పట్టుకున్నారు. సరే, ఇక్కడ స్వాతి 4 కార్డును ఎంచుకుంది. మిత్రులారా, మీరు చూడొచ్చు, ఎక్కడైనా పెట్టినా ఎలాంటి తేడా ఉండదు. 9 ఎంచుకున్నారు, 8 ఎంచుకున్నారు, 7 ఎంచుకున్నారు, 5 ఎంచుకున్నారు. 8లో పంజా ఉంది. ఇక్కడ చిట్టి సత్తా ఉంది. హుకుం 16 ఉంది. హుకుం 9 ఉంది. ఇవన్నీ ఇక్కడ ఎంచుకున్నారు. ఇప్పుడు ఈ నలుగురి ముందు నేను ఇక్కడ 4 డెక్కులు తయారు చేస్తాను. 1, 2, 3, 4. ఇక్కడ చేతిలో మిగిలిన కార్డులను నేను త్వరగా ప్రయత్నించి ఇక్కడ 4 డెక్కులు 4 చొప్పున తయారు చేస్తాను. అదని తర్వాత స్నేహితులారా, నేను మీకు ఒక అద్భుతమైన మాయాజాలాన్ని చూపించబోతున్నాను. స్వాతి ఎంచుకున్న కార్డులు ఎంత ప్రత్యేకమైనవో మీరు ఇక్కడ చూడబోతున్నారు. కాబట్టి త్వరగా చూడండి. స్నేహితులారా, మీరు ఇప్పటికీ మా వీడియోను లైక్ చేయకపోతే దయచేసి వీడియోను లైక్ చేయండి. నేను ఇక్కడ కార్డును తీస్తున్నంత వరకు మీరు వెంటనే వీడియోను లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ బటన్ ను నొక్కండి. ఇక మా పని ఇక్కడ పూర్తయింది. మేము ఇక్కడ 4 డెక్కులు తయారు చేసుకున్నాము మరియు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, ఈ 4 డెక్కులు తయారు చేయండి. దీనిని మేము ఇంకాస్త మిక్స్ చేస్తాము. ఇక్కడ ఈ డెక్కులను కొంచెం యాదృచ్ఛికంగా కార్డులను తీసి ఇంకాస్త మిక్స్ చేస్తాము. నేను మీకు చెప్పాలంటే ఇలా మిక్స్ చేస్తూ మేము వీటిని ఇక్కడ ఉంచవచ్చు. ఎంతైనా కార్డులను మీరు ఇక్కడ మిక్స్ చేసి ఇక్కడ ఉంచవచ్చు. అందులో ఎలాంటి సమస్య లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ జరిగిన మ్యాజిక్ అంటే స్వాతి ఇక్కడ తీసిన కార్డును చూసే సమయం వచ్చింది. ఇవి అన్నీ మీ ముందున్న డెక్కులు మరియు వాటి ముందు ఒక్కో నంబర్ను స్వాతి తీసింది. నేను తీసుకోలేదు, స్వాతి తీసింది. ఆ నంబర్ కార్డును తీసి ఇక్కడ ఉంచుతాం. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 మరియు ఇది 9వ కార్డు 9పై. ఇందులో మిత్రులారా 8 నంబర్ ఉంది కాబట్టి 1, 2, 3, 4, 5, 6, 7 మరియు 8వ కార్డు 8పై ఉంచుతాం. ఇందులో 7ను తీశారు కాబట్టి 1, 2, 3, 4, 5, 6 మరియు ఇది 7వ కార్డు 7పై ఉంచుతాం. ఇందులో 5 తీశారు కాబట్టి 1, 2, 3, 4 మరియు ఇది 5వ కార్డు ఇక్కడ ఉంచుతాం. ఇప్పుడు నేను స్వాతిని అడుగుతాను, ఆమె ఎలాంటి సెలెక్షన్ చేసిందో. ఆ డెక్కును ఆమె ఎంచుకున్న నంబర్ను మనం తీసాము. దయచేసి ఒక్కో కార్డును ఇక్కడ తిప్పండి మరియు ఆమె ఎంత అద్భుతమైన కార్డులను ఇక్కడ ఎంచుకుందో చూడండి. ఎందుకంటే ఇక్కడ మీ వద్దకు వచ్చింది చిట్టి, స్పేడ్ యొక్క ఏస్. రెండవది ఇక్కడ వచ్చింది ఈద్, డైమండ్ యొక్క ఏస్. ఇక్కడ వచ్చింది హుకుం, క్లబ్ యొక్క ఏస్. మరియు చివరిగా ఇక్కడ ఉంది మిత్రులారా, పాన్, హార్ట్ యొక్క ఏస్. అందువల్ల స్వాతి ఎంత బాగా ఇక్కడ నంబర్ను ఎంచుకుందో చూడండి మిత్రులారా. అన్ని ఏస్లు ఆమె ఎంచుకుంది. ఎంత అద్భుతంగా కార్డులను తీసిందో చూడండి. 4 డెక్కుల నుంచి 4 ఏస్లు వచ్చాయి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? దయచేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి మాకు చెప్పండి. లైక్ చేయండి, వీడియోను షేర్ చేయండి. అలాగే 7 గేమ్స్ హిందీని చూస్తూ ఉండండి.